నేను కాదయ్యా, నీ ఆవిడ. మా ఆవిడ పక్కింటి ఆవిడతో కలిసి పేరంటానికి వెళుతున్నావు, మీ బావగారికి తోడుండాలి రా అంటే వచ్చి చచ్చా చెండాలంగా. ఎందుకు నన్ను ఎవరైనా ఎగరేసిపోతారని మీ ఎక్క భయమా? ఇంత అనగా నేడని ఇంతకు మా అక్క బయటకి ప్రశ్న చెప్పు. ఓరి వెధవన్నారా వెధవా, వారు ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు రూలింగ్ లోకి వస్తుందో చెప్పొచ్చు, ఏ హీరో సినిమా ఎన్నాళ్ళు ఆడుతుందో చెప్పొచ్చు. ఈ ఆడాలున్నా చూసావు, ఇందులో మీ అక్క గదిలో సింగారించుకుని బయటికి ఎప్పుడు వస్తుందో ఆవిడ గారిని పుట్టించిన భగవంతుడికి కూడా తెలియదురా. చెప్తున్నట్టున్నారు. ఈ గురించి నేనెందుకంటానే, అయినా నువ్వు ఎవరివి? నా ఇల్లాలి, నా సతివి, ఈ ఇంటి ఇలవేల్పవే. అన్న వెళ్ళసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డుల అక్కడక్కడే మాటలు. పసివాడు పాడైపోతే వీడు పసివాడా? అవునే, గుమ్మడికాయలాగా నువ్వు, పొట్లకాయలాగా తాడి చెట్టులాగా వీడు వెదిగారు. నీ కంటికి వీడు పసివాళ్ళగా కనిపిస్తాడే, నువ్వు లేనప్పుడు చూడాలి వీళ్ళని ఖచ్చితాను. ఇదిగో టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, మొత్తం మీరే మెక్కేయకుండా బాడీ కూడా కాస్త పెట్టండి. గిన్నెలో కాఫీ వేసి స్టవ్ మీద పెట్టాను, మీరే మొత్తం తాగకుండా బాడీ కూడా కాస్త ఇవ్వండి. నేను పేరెంట్ అని ఫ్రెండ్ వస్తా. వస్తారా తమ్ముడు? నాయను, నీ అవతారాన్ని జనం చూస్తే గుండె బయట చస్తాను. క్యాంట్ కదయ్యా, పొడుపు కదా. నేను పొడుపు కదా, పొడుపుతాను విప్పాలి. నువ్వు నాకెక్కడ దొరికి చచ్చావురా? సరే పొడు విడపక చస్తున్నా. కాసుకో చెప్పు. ఇచ్చేవాని చెయ్యి కింద, పుచ్చుకునేవాని చెయ్యి పైన, ఎప్పుడు ఎలా? ఇచ్చేవాడి చెయ్యి కింద, పుచ్చుకున్నవాడి చెయ్యి పైన, ఎలానబ్బా? బాగా ఆలోచించుకో, బాగా ఆలోచించుకో బావా. ఈ లోపు కాస్త ఒక్క పొడుంటే పెడతావు. ఇది ఒక లంచమునా? నేనే పొడుపు కదా ఇప్పాలంటే నువ్వు పెట్టి తీరాల్సిందే. అబ్బో, లంచం మీద మంచం కూడా దిగేట్లు లేడు అయ్యగారు. సరే ఇదిగో. సరే అదిగో. చూసావా బావా, ఇచ్చే నీ చెయ్యి కింద, పుచ్చుకునే నా చెయ్యి పైన. ఏం పొడిసి వచ్చావురా? ఇంకొక పొడుస్తా, నువ్వు ఇప్పాలి. నేను పొడుస్తా, నువ్వు ఇప్పాలి. పొడితే ఎమ్మడే పొడవమంటావా? అయితే పొడుస్తున్నా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేవాడిని పోయేవాడిని వడ్డించు బొమ్మ. ఏంటి ఓరని అమ్మ కడుపు మాడ, నువ్వు పొద్దున్నే నాకు ఎక్కడ దొరికావురా? ఆ రోజు పెళ్లి చూపుల్లో మొట్టమొదటిసారి మీ అక్కని చూసి నువ్వు నాకు నచ్చావు అనగానే, మీ అక్క మా తమ్ముడు పొడిచే పొడుపు కథలు విప్పితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానికి కండిషన్ పెడితే, ఆ రోజు ఏదో పొడిచి చచ్చావు, నేను ఇప్పి చచ్చా, ఇలా రోజు నువ్వు నన్ను హింసిస్తావు అనుకుంటే మీ అక్కని చచ్చి పెళ్లి చేసుకున్నావు కదరా. ఇప్పుడు ఇంతకి పొడుపు కదా ఉప్పుతావా లేదా? పక్క చస్తానా? ఇప్పుడు నేను పొడిసారిగా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేవాడిని పోయేవాడిని వడ్డించు బొమ్మ. ఏంటది? అబ్బో, భలే విప్పావు. నీకు నువ్వే సాగి ఆఖరిగా ఇంకొకటి పొడుస్తా, నువ్వు విప్పాలి. నేను విప్పాలి. సరే పొడు, విప్పగా చస్తానా? పిసుకుతాడు, నొక్కుతాడు, జుర్రుకుంటాడు. ఏంటది? పిసుకుతారా, నొక్కుతారా, జుర్రుకుంటారా? ఏంటబ్బా? రసం మాడికాయ బాగా పిసుకుతాడు, నొక్కుతాడు, జుర్రుకుంటాడు. తర్వాత టేస్ట్ బాగుందని వాళ్ళమ్మకి వాళ్ళే దాక్కుంటారు బాబు. పొద్దున మైండ్ తిని పారేసాడు. ఎవరు? అమ్మో సీతాపతి, ఇక నా పని సాదే గతి. ఏంటి సీతాపతి ఇలా వచ్చావు?
నీ అమ్మ కడుపు మాడ. అసలే దేశంలో కరోనా వచ్చి వస్తుంటే నువ్వు తుమ్మి చావడానికి నా ఇల్లు దొరికిందా? అసలు ఇంతకు ఎందుకు వచ్చావు? ఆవిడ కోసం ఆవిడ కోసం రావట్లేదు. వెనకవన్నారు వెనకవా అవునండి, మీ ఆవిడ కోసమే వచ్చా. నేను గడ్డిలో వేసి పక్క నీ గడ్డికి మీరు అలా కనపడుతున్నావా? నిన్ను మళ్ళీ బాగా మాట్లాడావంటే నీ నాక చిరసి చేతులు పెడతాను ఏమనుకున్నావు? చెప్పు గోవిందం గారు చెప్పురా. మీరేమనుకోకండి. చెప్పు ఏంటి? మీ ఆవిడ కోసమే వచ్చా. అదే నిన్ను మళ్ళీ ఇదిగో చూడు, మీ ఆవిడ మా ఆవిడ ఇద్దరు కలిసి ఎదురింటి ఆవిడింటికి పేరెంటానికి వెళ్ళారు. నువ్వు కూడా అక్కడికి తెగలు పడిచావు. అర్థమైందా? హో గోవిందం గారు, పేరెంటానికి ఆడవాళ్ళు మాత్రం ఎందుకు పిలుస్తారు? ఓరే నాయనో, ఇది ఆడవాళ్ళని జరుపుకునే ఫంక్షన్ అయ్యా. అంటే శుభకార్యాలు అన్నమాట. అర్థమైంది వచ్చిందా? అది తగలడు. వచ్చిన వారి అందరికి గొంతుకి గంధం పూస్తూ ఉంటారు. ఎందుకు? అది ఆయుధ పూజ. ఆయుధ పూజ? అవునయ్యా, ఆడవాళ్ళకి ఆ గొంతేగా ఆయుధం. అందుకు గంధం పూసి సత్కరిస్తారన్నమాట. అర్థమైందా? ఇక తగలబడు. మరి వచ్చిన వారందరికి భోజనాలు పెడతారంటారా? పెట్టొచ్చు. ఏమేం పెట్టచ్చు? ఇన్ని రకాలు పెట్టచ్చు. ఏమైనా పెట్టొచ్చు అయ్యా, ఎన్ని రకాలైనా పెట్టొచ్చు. సరేనా? మరి వంట మడిగట్టుకొని చేయాలంటారా? హోటల్ ఆర్డర్ ఇవ్వచ్చు అంటారా? అబ్బా సీతాపతి, ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? లేదండి, మామిడ బొమ్మ తీసిండి ఆడికేమైనా సీమంతం చేస్తున్నావా ఏమిటయ్యా? లేదండి. మరి మామిడ మేనత్త కూతురు మనవరాలు ఫంక్షన్ ఫోన్ వస్తేను. ఓరే నాయనో, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అన్నట్టు అక్కడెక్కడో దూరపు బంధువుల ఇంట్లో శుభకార్యం అయితే ఇక్కడ నీ హడావుడైపోయిందేవయ్యా. అవును కాదు. ఏంటో అంత గందరగోళంగా. సరే వెళ్ళి తగలబడు. గోవిందం గారు, గోవిందం గారు, గోవిందం గారు. ఇందాక వాడు, ఇప్పుడు వీడు నా ప్రాణం తోడేసి రావు. ఎందుకు అలా గొంతు వచ్చిన మేకలాగా అరుస్తావు? వస్తున్నానుగా. హలో, అవునయ్యా, గోవిందరావునే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఓహో మీరా? చెప్పండి సార్. అది కాదండి, కొన్ని రోజులు గడువు అడిగాను కదా. ఇలా మీరు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాడు అసలు బాగలేదండి. ఇలా కాదు కానీ సాయంత్రం నేనే వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడతాను. సరేనా? సరే ఉంటా. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఎలా కుదురుతూ వస్తుంది? పోనీ ఎక్కడైనా ఇల్లు కొనుక్కుందాము అంటే ఈ రాజధానిలో విపరీతంగా రేటు పెంచేశారు రియల్టర్లు. ఆ బ్యాంకులు లోన్ అన్నా శాంక్షన్ చేసి ఇల్లు కొనుక్కుందామండి. ఇప్పుడు ఇల్లు కావాలంటే ఎంత ఖర్చుకుంటూ పుడుకున్న పని. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అంటే మీకు తెలియదు అన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఆడలతో వచ్చిన చిక్కి ఇదేనే. ఏమన్నా ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా మీకు? సతాయిస్తారు తప్ప అసలు విషయం చెప్పరు కదా. అబ్బా అదేనండి, మన చిట్టం లేదు. ఎందుకు లేదు? మన వీధి చివర మూల మీద చిల్లర కొట్టుకొట్టుకు పెట్టుకొని కూర్చుంటుంది కదే, దాన్ని ఇంతప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను కదా. ఇంత పిలకల జడ వేసుకుని ముక్కులెమ్మట ఒకటే మాట చీవిరి గారుతూ ఇంత బెల్ల మొక్క నోట్లో పెట్టుకొని చీకుతూ కూర్చునేది. దాని ముక్కు ఒక జీవనది, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అది చీకేది బెల్లమో చీవిడో అర్థమైంది వచ్చేది కాదు. ఇంటికి ఏమైంది దానికి? దానికి ఏం కాదా, అది మొగుడింటికి వెళ్లకుండా మొగుడినే దాని ఇంటికి తెచ్చుకున్న మహాసాధ్యం. అవునవును, పెళ్ళైన 3 నాళ్లకే దాని దెబ్బకు భయపడిపోయేవాడు సన్నాసుల్లో కలిసిపోయాడు కదా. ఇప్పుడు తిరిగి వచ్చేసాడండి. చచ్చాడు అవేం మాట్లాడి. నా ఉద్దేశం ఇప్పటికైనా వచ్చి చచ్చాడు అని అర్థం. దాని సీమంతానికి మేము వెళ్ళొస్తున్నాం. దాని మొగుడు వదిలేసి సన్నాసుల్లో కలిస్తే దానికి సీమంతం ఏమిటి? అయ్యో రామా, నిజమే సుమా, దానికి సీమంతం ఏమిటి? నా వైపు చూసి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? మీకు తెలుసా కాదండి, ఇలా రండి చెప్తాను. బ్రతికించావే. మా ఆడంగులు అందరం కలిసి దాని ఫంక్షన్కి వెళ్ళామా, మా ఆడవాళ్ళు ఎవ్వరికి రాని అనుమానం మీకు తట్టి యువర్ ఇంటెలిజెంట్. థ్యాంక్స్. ఇప్పటికైనా నాలోని ఇంటెలిజెన్స్ గుర్తించినందుకు. ఇప్పుడు గుర్తించేదేమిటి? పెళ్లి చూపులు చూడడానికని మా ఊరు వచ్చి నన్ను చూసి నువ్వు నాకు నచ్చావు అని చెప్పి ఈ బంగారు బొమ్మని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీ ఇంటెలిజెన్స్ నాకు అర్థమైంది. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటో? నేను ఒట్టి వెధవని అని.
ఎందుకట? ఆ విషయం తర్వాత మీ ఇంట్లో మాయ అర్థం ఏమైనా ఉంది? లేదే. ఏం లేదు. కోతిని కూడా అన్నమైన పుత్తడి బొమ్మలాగా చూపిస్తుంటేను. అంటే ఏమిటి? నీ కంటికి నా మొహం కోతి మొహంలాగా కనపడుతుందా? ఈ విషయం మాత్రం నువ్వు నాకు నచ్చావే. చెప్పగానే ఇంటే ఒప్పేసుకుంటావు. ఏమంటున్నావు? అబ్బబ్బా ఏమి లేదే. ఏమిటది? నువ్వు కోపడ్డావు అనుకో, నాకు ఇవాళ పొత్తుండాల్సి వస్తుంది. అదేదో మారుతున్నట్టు వాసన ఉంది. చూడు చూడు. ఏమిటి? ఇంట్లోనే ఏం మాడగొట్టే సరే ఏం లేదు. కొమ్మ మీదకి ఏం తీసుకొచ్చారు? ఏమిటో కాసేపైనా కాలేదు. ఇన్ని గిన్నెలు మార్చొచ్చాయి. ఏం తగలు పెట్టేశారో? ఏమిటి? గిన్నెలన్నీ ఆ తగలు పెట్టేశారు. ఏం చేశారు? కాఫీ అడిగితే స్టవ్ మీద పెట్టి వెళ్తున్నానని చెప్పావా? అవి ఎప్పుడు కాగుతాయా, ఎప్పుడెప్పుడు కాగుతాం అని వాటి వెనకే చూస్తూ అలా నిల్చున్నానే. ఈలోగా త్రాసుడు ఫోన్ చేసి ఇంకెవరు, మన ఇంటి ఓనర్. ఏమిటో? ఏముంది, పాడేదే పాట పుచ్చిపాట దాసన్న అని ఇల్లు ఖాళీ చేస్తారా అద్దె పెంచుతారా అని ఒకటే మరి గొడవ పెడుతున్నాడు. చూడండి, మన ఇంట్లోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అవును. ఇప్పటికి 4 సార్లు అద్దె పెంచాడు. ఇలా అయితే కుదరదు కానీ ఎక్కడో దగ్గర మంచి ఇల్లు కొనేయండి. అదిగో ఆ విషయాలు ఆలోచిస్తూనే చూస్తూ నుంచున్నాను కాఫీ కోసం. ఈలోగా నువ్వు వచ్చేసావు. మంచి పని చేశారు. ఈ బ్యాగ్ ఎవరిది? అదేంటి, నీదేగా? సరిపోయింది. నాకు ఆ బ్యాగ్ తో పనే ఉందండి. నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా మీరు నా పక్కనే ఉంటారుగా. అవునవును. మీ ఆడాళ్ళందరికీ మా మొగుళ్ళేగా ఏటీఎంలు. అదే ఏమి లేదే. ఇంతకీ బ్యాగ్ ఎవరిది? ఉదయం రాజాజీ వచ్చి వెళ్ళాడుగా, ఒకవేళ వాడు పెట్టిళ్ళాడేమోనే. అయినా వాడంటే చెల్లెమ్మా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటే సొంత బావమరి దీంట్లో తిరుగుతూ అన్ని తీరిపోతుంటాడు. అయ్యో రామా, ఆయన చాలా కలుపుకోలు మనిషి అండి. మా మేనత్త పెద్దమ్మ పెద్దతల్లి కొడుకు కూడా ఇలాగే అందరితో కలుపుకోలుగా ఉండేవాడట. ఈయనకి ఆయన పోలికే వచ్చిందని అందరూ అంటుంటారు. మాట్లాడితే చాలు భావనారాయణ భావనారాయణ అని చెవురి కింద ఒకటే ఆయన జోరి ఇలాగా జోరుకుంటాడే. అప్పట్లో మా ఊర్లో నాటకాలు వేసేవాళ్ళు. ఒక నాటక సమాజం మా ఊరు వస్తే ఆ నాటకంలో అయినా నారాయణ నారాయణ అని నారదుడు క్యారెక్టర్ వేశాడు. అప్పటి నుంచి ఆ నాటకం అయిపోయినా కానీ ఈయన మాత్రం ఆ పాత్ర నుంచి బయటకు రాలేకపోతున్నాడే. వీడెక్కడ దొరికాడే మనకి దరిద్రపు చుట్టూ. అంటే మా వంశవృక్షం గురించి మీకేమీ తెలియదు అన్నమాట. భలే వారే. అలా కూర్చోండి. మీకు మా వంశవృక్షం తెలియాలి అంటే ముందు కన్నారావు గారి గురించి తెలియాలి. అంటే కన్నాలు వేస్తుంటాడే. చెప్పేది కన్నారావు అంటే మంచి అందగాడు. ఆయన్ని చూడాలి అంటే ఈ 2 కళ్ళు చాలు. ఆ ఒడ్డు, ఆ పొడుగు, ఆ రాజసం, ఆ టీవీ. ఏమన్నా సినిమా కథ చెప్పమన్నారంటే ఈ దరిద్రుడు మనకు చుట్టం ఎలా అయ్యాడో చెప్పవల్ల. అంతేగాని ఆ మూల పురుషుడు గురించి మూల శంకగాడు నీకు బాగా ఎక్కించినట్టుంది. షార్ట్ చేసి షార్ట్ గా చెప్పొచ్చుగా. అలా షార్ట్ గా చెప్తే మీకు అర్థం కాదండి. మీకు మా వంశవృక్షం గురించి తెలియాలి అంటే 5 తరాలు వెనక్కి వెళ్ళాలి. 5 తరాలే కాబట్టి నేను చెప్పేది శాంతంగా చెప్పు. మా ముత్తాత తాతకి 8 మంది సంతానం. వాళ్ళలో 2 ఆయనకి ఇల్లరెక్కువ ఇచ్చి చేసుకున్నారు. 4వ ఆయన ఈ రాజాజీ. ఈయనకి 3 ఆడపిల్లలు 2 కొడుకులు. ఆ 3వ అమ్మాయికి మా ఊళ్ళోనే ఒక సంబంధం చూసి చేశారు. ఆవిడికి 2 కొడుకులు 1 కూతురు. ఆ కూతురికి ఈ ఊర్లో సంబంధం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ కొడుకు ఇంకో ఇల్లరెక్కువ సంబంధం చేయాలనుకున్నారు. ఇంకో కొడుకు ఈ ఊర్లోనే సంబంధం చూస్తున్నారు. తీసి ఆ ముత్తాత మనవడి కొడుకు తాలూకు వాడా ఏమిటే వీడు? కాదు నారాయణ, కూతురు తాలూకా వాడు. సాక్షాత్తు నీకు బాబునారాయణ. చెల్లెమ్మా, ఏంది మన వంశం గురించి అవునన్నయ్య, కానీ అది ఎలా చెప్పాలో తెలియక తికమక పడిపోతున్నాను. నువ్వు కాస్త వివరంగా చెప్పు. దానికేం భాగ్యమమ్మా. చూడు బాబునారాయణ, సాక్షాత్తు మా వంశానికి మూల పురుషుడు నారాయణ నారాయణ నారాయణ. ఇప్పటిదాకా నా సతి నా మతిని సోగం తినదయ్యా. మిగతా సగం నువ్వు తినబాకవయ్యా. కాదు బావా, నువ్వు కూడా తెలుసుకోవాలి. నారాయణ, నువ్వు ఎలాగైనా నాకు బాబోయ్, అది నీకు చెల్లెలు, సరేనా? అదేంటమ్మా, బావను బుద్ధిగా అయినా ఆయన అంతేలే అన్నయ్య. సరే గాని నువ్వేంటి ఎప్పుడు చూసినా ఒక్కడివే వస్తావు? పొద్దున్నే అబ్బాయిని కూడా తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురావమ్మా, నీకు తెలుసుగా అబ్బాయి గారి బెంగళూరులో ఉద్యోగం. వాడికి వండి పెడుతూ తాలి కూడా నారాయణ నారాయణ. తమరు కూడా అక్కడే ఉండి చావచ్చుగా నారాయణ. అదేంటోనయ్యా, ఈత కలుపు గట్టలు కొని పెట్టి ఎలా ఉండగలనుకుంటున్నాను. చెల్లెమ్మా,
నీకు ఈ విషయం తెలుసా? నువ్వు చెప్పండి ఎలా తెలిసి వస్తుంది అదేంటయ్యా? అంటేనా TV9 లో న్యూస్ సబ్మిట్ చేయడం ఆలస్యం అవుతుందేమో కానీ నీ నోట్లో ఏది తాగదని నా ఉద్దేశం. చూడి చెల్లెమ్మా, ఊళ్ళో విషయాలు సరే కనీసం ఇందులో విషయాలు తెలుసుకోవచ్చమ్మా. అసలు ఏం జరిగింది అన్నయ్య? అదేనమ్మా, మరి తిరిగి ఎవరు కాంతారా లేడు. పోయాడా? అబ్బబ్బా, ఏంటంటే అపసకన మాటలు మీరు? నువ్వు చెప్పన్నయ్యా. వాళ్ళ ఇంట్లో పొగబడి ఊళ్ళంతా దూసిపోయారంటమ్మా. తిరుపతి నుంచి వచ్చిన కాంతరంలా మోతి ఏడుతున్నాడు. నీకెవరు చెప్పారయ్యా? ఒకరు చెప్పేది ఏంటయ్యా, వీధి వీధి కొల్లు మాట్లాడాను. అలాగా గీత, నేను ఒకసారి కాంతార ఇంటికి వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకొని వస్తానే. జాగ్రత్త. హాయ్. అదేనమ్మా, ఆ కాంతారం సంపాదించిన కష్టాలతో పాడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మా. అంతా అర్థంగా నిలుంటాడు. అందుకనే ఎలా వచ్చిందో అలాగే పోయింది. అందుకనే లక్ష్మీదేవి ఒక చోట నిలకడగా ఉండదంటారు. ఈ రోజు నీది, రేపు నాది, ఆ తర్వాత ఇంకొకరిది. ఏం చెప్పావన్నయ్య? భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే మాట 18 అధ్యాయాలు చెప్పాడమ్మా. దాన్ని మన గంటసార్లు కాదు 3 గంటలు ఘోషించాడు. నువ్వేం చేసావని దుఃఖిస్తున్నావు? నువ్వేం చేసావని దుఃఖిస్తున్నావు? నువ్వు సంపాదించిందే నీది సొత్తు కాదు, నువ్వు అనుభవిస్తున్నదే నీది. ఆ తర్వాత ఇంకొకరిది, ఆ తర్వాత ఏది వాళ్ళు. ఇదే యథాసారాంశం. గీతలోని సారాన్ని ఒక్క ముక్కలో అర్థమయ్యేటట్టుగా ఎంత విపులంగా చెప్పావన్నయ్య. ఒక్క గీతంటమ్మా, రామాయణం, భారతం, భాగవతం, అబ్బబ్బబ్బో ఎన్నో తిరిగాను. దేశమంతా తిరుగుతూ గంటల ముందు ఉపన్యాసాలు ఇచ్చారు. నా ఉపన్యాసాల ముందు చాగంటి వారి సూక్తులు, గరగపాటి వారి సెలక్తులు అలా దూరనుకో. సుడమ్మ చెల్లమ్మ, నా ఉపన్యాసాలు ఇవి ఎన్నెన్నో బహుమతులు ఇచ్చారు. అవన్నీ తీసుకురావడం ఇష్టం లేక అక్కడ పంచి పెట్టాలమ్మా. అది ఏంటన్నయ్య, వాళ్ళు ఎంతో అభిమానంతో నీకని ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాధపడరా? నీకు తెలియదేమమ్మా, ఇది శాశ్వతం కాదు చెల్లమ్మా. కొంతమంది చూసావు, చెప్పేది శాంతాడంతా, చేసేది పిసరంతా. గీత, ఆ కాంతారావు బాగా బాధపడుతున్నాడు. పాప కూతురు పెళ్లి కోసం కష్టపడి సంపాదించి ఎన్నో నగలు చేయించాట. వచ్చే మాసంలోని ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ దొంగ ఎవడో గాని క్లూస్ టీమ్ కూడా ఆధారాలు దొరకకుండా ఉన్నదంతా దోచుకుపోయాడటే. అందుకే మరి దురాస దుఃఖానికి చేయటం అని ఊరికే అన్నారా? ఎలా వచ్చింది అలాగే పోయి. అందుకేనమ్మా, ఊళ్ళకి వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ లో చెబితే పోలీసులు కాపలా కాస్తామన్నారు కదా. చెబుతారా? చెప్పరు. ఎదురింటోళ్ళకు పక్కింటోళ్ళు కలిసి చెప్పి సస్తారా? చెప్పరు. అందుకని పల్లెల్లో కన్నా పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి, సులభతరం అయ్యాయి. నారాయణ, కరెక్ట్ గా చెప్పావన్నయ్యా. 1-2 సార్లు ఎదురు దెబ్బలు తగిలితే తప్ప మనలో చల్లం రావట్లేదు నారాయణ. అవును బావా, నష్టం జరిగితే తప్ప మనలో చల్లం రావటం లేదు. అది దేశంలో పంటల పండగ పండిన గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు కోరికపోతుందా? మనలో చల్లం వచ్చిందా? రాలా. అదే ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రజల్లో కలకలం రావటం, ఆ కలకలం ప్రజాగర్జనగా మారి చేసిన చట్టాలు రద్దు చేయించి ప్రభుత్వం మెడలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు కదా ఈ రాజకీయ నాయకులు. ఎవడో ఒకటికి 1-2 ఎదురు దెబ్బలు తగిలితే తప్ప మనలో చలనం రావడం లేదంటే అది మన దౌర్భాగ్యం అయ్యా. కాదు భావనారాయణ, ముందుగా జరిగే నష్టాన్ని అంచనా వేసే మేధావి వ్యవస్థ నిద్రపోతున్నట్టు నటిస్తుంది కాబట్టి ఈ విషయంలో నేను ఏకీభవించి తినాలన్నారా? ఎందుకంటే మేధావుల నోళ్లు కొంతమంది డబ్బు బలంతో, కొంతమంది అధికార బలంతో వాళ్ళ నోళ్లు నొక్కేస్తున్నారు. అందువలన మేధావులు నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడండి. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. మింగుడు పడటం కష్టమే అయినా నిజంగా అంగీకరించి తినాల్సింది నారాయణ. సరి మనం చర్చించుకున్నంత మాత్రం సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందా? కూడా చర్చించవలసిన వాడు చర్చించుకున్నా అనవసర చర్చలు జరుపుకుంటూ బైకులు ఎరగొట్టి కుర్చీలు బలలు విసిరేసుకుంటూ పదవుల కోసం కాట్ల కుక్కల తందుకు సత్తు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తున్నారు నాయకులు. అబ్బా, అక్షరాల నిజం చెప్పావన్నయ్య. అది సరే కానీ నువ్వేంటి మళ్ళీ ఈ వేళ ఎప్పుడొచ్చా? టైం కదంటే మీ ఇద్దరు చూసిపోదామమ్మా. ఉదయం సారి వచ్చి చూసి చచ్చావుగా. అదేంటో బావా, శ్రీ మహావిష్ణువు గారి లక్ష్మీదేవి లాంటి మా చెల్లిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, తప్పులేదు.
రావచ్చు వంటింట్లో నుంచి ఇటు బాడు వాసన వస్తుందంటే అదేంటోనమ్మా మా ఆవిడ చేసిన వంట సొంటలా దాని వెంట తిరుగుతూ తింటున్నాడు తప్ప అది వంట గడ్డి నీ అమృతాస్థానం చేసిన వంటలోని కమ్మదం మరొకరికి రంబలా వస్తుందా అని ఈ విషయంలో మా మావయ్య చాలా అదృష్టవంతుడమ్మా. ఆ విషయం అక్కడ చెప్పన్నయ్య. అవును బావా, ఇలాంటి అదృష్టం మరొక రంబలా వస్తుందా అని. ముందు నారాయణ అంటే ఆపవయ్యా, వెళ్ళగా చస్తున్నాను. నారాయణ అంటే పూత నువ్వే నారదుడియా? కలికాలం నారాయణ నాటకాలలో నారదుడి వేషం వేసి వేసి అలవాటు అయింది కానీ అదిగో 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 అవన్నీ స్టేజ్ మీదనయ్యా, ఇంటి దాకా తీసుకురావద్దని నేను చెప్పేది. అవతల మేము మరి ఇక్కడికి వెళ్తున్నావా నారాయణ? మనం కాదు, మేమిద్దరమే వెళ్తున్నాం హోటల్కి. అలుంగటయే ఎరుంగని అన్నదాతలు వలిగిన నాడు సమస్త జనాలు సూర్య చంద్రులేకమైనా కావచ్చు, దిశను దిక్కులు మార్చుకోవచ్చు. నాటకాల డైలాగులు నువ్వు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చి చచ్చావో మాకు తెలియపోతేనేగా. ఎందుకు వచ్చావు అంటారేమిటండి? దగ్గరవాడు, బంధువు, నాకు అన్నయ్య లాంటి వాడు. అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైందిలే. చెల్లెమ్మ, నువ్వు అర్థం చేసుకున్నట్టుగా బావనారాయణ అర్థం చేసుకోపోతున్నాడు. ఏం చేస్తాం అన్నయ్య? పిండి కొద్ది రొట్టి, పుణ్యం కొద్ది పురుషుడు అని ఊరికి అన్నారా? అబ్బా అబ్బా ఆడి ముచ్చి వాడి మాట చెప్పావమ్మా. చెల్లెమ్మా, నువ్వు ఉదయం చేసిన 10 బట్టలు అమ్మా అది తిని మధ్యాహ్నమే హోటల్లోనో భోజనం చేసి బ్యాటీ షోకి వెళ్ళి ఇది సాయంత్రం పార్కు షికారుకి వెళ్ళి రాత్రికి రుచి రెస్టారెంట్లో భోజనం చేసి ఎవరెవరో చేరుకుందామమ్మా. అలాగే అన్నయ్య, నువ్వు అలా కూర్చో, నేను ఇప్పుడే తీసుకొస్తాను. రాజాజీ పానకంలో పుడక ఎప్పుడైనా చూసావా? చూడలేదా? ఒక్కసారి అద్దంలో చూడమ్మా, కనిపిస్తుంది. దానికే చూద్దాం. అంటే అందులో కనపడేది ఒకవేగా ఏం దొరికావు అన్నయ్య, ఇదిగో టిఫిన్ తిను. ఒక్కిటిని అమ్మా, ఈ పాడు పొట్టగట్లా సరిపోతుందమ్మా. మరి టిఫిన్ అంతా ఉదయమే అయిపోయింది అన్నయ్య. ఆ ఒక్కిట్లైనా కుక్కకు పడేద్దామని పక్కన పెట్టాను. నువ్వు వచ్చి అడిగేసరికి కాదని లేక తీసుకొచ్చాను. అంతేనమ్మా, ఆనాడు కృష్ణుడు కాదన్నట్టు ఈ రాజాది అభిమానంతో పెట్టింది దేన్ని కాదన్నమ్మా. అబ్బా అబ్బా కమ్మని టిఫిన్ పెట్టావమ్మా. అదే చెట్టు అదే చెట్టు కప్పు కాఫీ ఇస్తే. నాకు తెలుసు నువ్వు కాఫీ అడుగుతావని, నాకు ముందే తెలుసు. అయినా మనిషి అన్నవాడు ఎప్పుడైనా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ తాకుండా ఉంటాడో చెప్పు? కానీ మా ఇంట్లో కాఫీ లేదు. అమ్మా, డికాషన్ ఇచ్చినా సరి పెట్టుకుంటానమ్మా. ఆ డికాషన్ ఇద్దామన్నా ఈయన గారు ఆ గిన్నెలన్నీ మాడుకుంటేశారుగా. ఇంత ముద్దుంటే అమ్మా. అడిగేవాడికి చెప్పేవాడు లోకం అన్నట్టు, పెట్టేవాడు ఉంటే అడుగు తినేవాడికి అడ్డే ఉండదు. దున్నపోతు లేకుండా అడుగు చావడం ఏమిట్రా? అయినా నువ్వు అడుగు తినడానికి నా ఇల్లు దొరికిందా? ఈ కాలంలో ఎన్నో కొమ్మలు ఉన్నాయి, అక్కడ పడి అడుగు తిని సాగుతున్నా. ఇల్లు పెడుతున్నా వాడి ముందే దున్నపోతులా ఎదుగుతున్నావంటే అసలు నువ్వు మనిషి కాదురా, దున్నపోతే ఏ ప్రాణివి వెదవి. అసలు నిన్ను కాదు రాల్సింది, దీన్ని అడ్డమైన వెధవలందరికీ దోచి పెడుతుంది నా సొమ్మంతా. ఇంకా చూడండి, అడ్డమైన వెధవలందరికీ నేనే పెట్టడానికి పిచ్చిదాన్ని కాదు. అయినా ఇంటికి వచ్చిన అతిథికి కాస్త అన్నం పెట్టడం తప్ప అన్నయ్య? ఎప్పుడు చూడకుండా ఎప్పుడో ఒక్కసారి వచ్చి వెళ్ళేవాడే అతిథి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడే అతిథి కాదే. బేవర్సాగాడే అంటారు. అలాంటి బేవర్సాగాడికి నా సొమ్మంతా దోచి పెట్టడం నాకు ఇష్టం లేదు అంటున్నా. ఇదిగో చూడండి, ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు అంటున్నాను. కరెక్టే చెప్పావమ్మా. అది కాదయ్యా, ఇంటికి ఒక ముష్టివాడిని అలవాటు చేసింది. వాడు రోజు వచ్చి అమ్మా అమ్మా ఇంత కూర అంటే ఏమాలి ఊరగా తిని పడతారు. ఇట వచ్చిన అడ్డమైన వెధలందరికీ నా సొమ్మంతా దోచి పెడుతుంటే
నాకు సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందయ్యా? ఇప్పుడు నీకు వచ్చిన బిగ్ ప్రాబ్లం అంతేగా. ఒక్క నిమిషం వాడి సంగతి నేను తెలుస్తాగా. వస్తున్నారా బెగ్గనారాయణ? అన్నయ్య ఉన్నాడని కూడా చూడకుండా అన్నయ్య ముందు నన్ను పట్టుకొని మీ నోటికి వచ్చేట్టు నన్ను అన్ని తిట్టుకుంటా కదా. నేను అన్నది నిన్ను కాదే, ఆ ముష్టివాడిని. అయినా నేను నిన్నెందుకంటా చెప్పు, నా మాట వినవే. తమరచ్చానేది బాబయ్య. ఈ కాలనీలో వీధులన్నీ నాయనా బెగ్గనారాయణ. ఈ కాలనీలో ప్రతి ఇంట్లో తమరే ఉంటే ఇంకా మాకేం పడుతూ ముస్తే ఏంటి ఎదవా అంటున్నావు? గీత నా మాట వినవే. గీత నా మాట వినవే. అలిగితివా సఖీ ప్రియా అలకమా. గీత నా మాట వినవే. నేను చెప్పేది వినవే. నేను అన్నది నిన్ను కాదే, నా మాట వినవే. అమ్మా గేదమ్మా. ఏంట్రా వాళ్ళు ఇప్పుడు బడితో ఊరుకోడు యాదవా. ఓరా బొమ్మడి చెప్పేది కదా. మా ఏరియాలో మాకు తగాదు నెట్టేసిన మహానుభావులు అయితే అది కాదే, నేను అన్నది నిన్ను కాదే, ఆ ముష్టివాడిని. అయినా నిన్ను ఎందుకంటే నా మాట వినవే. గీత నా మాట వినవే. అది కాదే నా మాట. ఏమిటి అవతారం, ఎందుకు నీకే తిరస్కారం, మనకెందుకు ఈ గ్రహచారం. నా మాట వినవే. వినను వినవే. వినను వినవే. వినను వినను వినను. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. నువ్వు అంతైతే నేను ఇంతేనే. బాబా అలాగే చెల్లి అమ్మ చెల్లెమ్మ మామూలు పట్టు చెల్లు తెమ్మన్నావా? వడ్డాను చేయించమన్నావా? లేక 7 వారాలలో చేయించమన్నావా? అయ్యా నా మహానికి అంత అదృష్టం భాగ్యం కూడానా? కరెక్ట్ గా చెప్పావే. అంటే నా ఉద్దేశం నువ్వే ఒక పుత్తడి బొమ్మవే, ఇంకా నీకెందుకే పుత్తడి? ఇక పట్టు చీరలు అంటావా, ఇంట్లో బీరవా నిండా ఉన్నాయి, ఇంకా నీకేం కావాలి? అబ్బో అనాల్సిన మాటలన్నీ అనేసి గురుడి కొట్టించేసి నా పుట్టలో వేస్తా ఉంటే తేలిక పడిపోవడానికి ఎవరు ఇక్కడ తేలిక లేరు. బావలసిన ఎవరు లేరయ్యా. ఆయన ఆయన నేను చేసిన తప్పేంటనే, నేను ఆడదానికి పుట్టడమే లేరు. ఈ సమాజంలో ఇన్నేళ్లు గడుస్తున్నా మగాళ్ళందరూ ఆడదానిగానే చూస్తున్నారు కానీ తన దానికి ఎందుకు చూడటం లేదన్నయ్య. అవునమ్మా, తరతరాలుగా మారని మీ ఆడజాతి రాతలు మార్చటానికి అప్పుడప్పుడు నాలాంటి మహానుభావులు పుట్టుకొస్తూ ఉంటారు. మా పావన గృహహింస పెట్టే మగవారి కోసమే మీ ఆడవారికి 5 నెలల కింద మా ఉమెన్ అట్రాసిటీ పైగా చట్టాలన్నీ మీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. నాలాంటి గొప్పలు నీ వెనకే ఉంటుంటారమ్మా. నిజంగానే అన్నయ్య? అవునమ్మా. చెల్లెమ్మా, ఇక్కడ జరుగుతుంది వేరు, నువ్వు మాట్లాడేది వేరయ్యా. బావా అదంటావా? పురుషులమ్మా ఇప్పుడే లాయర్గారికి వెళ్తాం. బావో నువ్వు తేలిపోవాలి. ఎన్నాళ్ళు ఈ మగవాళ్ళు ఆధిపత్యం, ఎన్నాళ్ళు అభిజాత్యం. ఇక్కడ జరుగుతుంది వేరు, నువ్వు మాట్లాడేది వేరయ్యా. ఆయన నేనేమన్నాను? ఈ ఇంట్లో ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అన్నాను. అది తప్ప ఆయన నా ఇంటికి వచ్చిన అన్నదమ్ముడికి ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నా అన్నా. ఈ ఒక్క పాయింట్ దానమ్మా బావకి విడాకులు ఇవ్వటమ్మా. నాకు తెలిసి లాయర్ ఉన్నాడు, నాకు నాటకాలు వేస్తుంటాడు, కేసు నాటేస్తాడు, ఫ్రీగా వాదిస్తాడమ్మా. ఏమిటా చిలకా కోరింక లాంటి మా మొగుడు పెళ్ళాల మధ్య తగాదా పెట్టేసి లాయర్ దగ్గర తీసుకెళ్ళి విడాకులు ఇప్పిస్తావా? చూసావా చెల్లమ్మా, నువ్వు ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే నన్ను ఒరే అన్నారంటే ఈ మాట బట్టి బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇదే అర్థమైపోతుంది. నువ్వు చదువుకున్నావు, బావ అండ లేకుండా నువ్వు బతకలు నిరూపించుకోవాలి. చెల్లమ్మా, ప్రపంచంలో గొప్పోళ్ళందరిలోకి ఆడోళ్ళే ఎక్కువమ్మా. నువ్వు రెడీగా ఉండు, ఆటో తీసుకొస్తావా? లాయర్ దగ్గరికి వెళ్తా తీసుకెళ్తావా? ఇద్దరికి విడాకులు ఇప్పిస్తావా? బంగారాన్ని కుటుంబం నాశనం చేస్తావా? విడాకులు ఇప్పిస్తావా? ఇద్దరికి తీస్తానే అనుకున్నా. గీత గీత కాదు కదా గీత.
గీత గీత వినవే బాల నా ప్రేమ గోల వినవే బాల నా ప్రేమ గోల గుండె గుబులు గుబులుగా గుండెల ధరగా వినవే బాల నా ప్రేమ గోల విన్నానులే, కనుగొన్నానులే ప్రియా, ముసిమి నవ్వుల గుసగుసలన్నీ కలగన్నానులే. ఏమిటి నువ్వు కూడా పాట పాడుతున్నావు ఏమిటి? నేను కూడా నటినేనండి. మా స్కూల్లో నాటకాలు వేసినప్పుడు ఆ. మహారాణి ఉంటుందా, ఆ మహారాణి వెంకట చెలికత్తలు ఉంటారా, అవును. అందులో 7 చెలికత్త వేషం వేశాను నేను. అమ్మో, నువ్వు సామాన్యురాలు కదే. మరి ఏమనుకున్నారు గీత అంటే? మీ అన్న చెల్లెలు నాకెక్కడ దొరికారే? ఎవరైనా నాటకాల్లో స్టేజ్ మీద నటిస్తారు, లేకపోతే సినిమాల్లో కెమెరా ముందు నటిస్తారు. మీ అన్న చెల్లెలు నిజ జీవితం నటిస్తుంటే దుప్ప చేస్తున్నారే. నువ్వు వాడి మాటలు విని నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావానని గుండెలు ఎదిరిపోయి అల్లాడిపోయారు ఇప్పుడు దాకా. అలే వారే, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానండి? మీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. అప్పుడు మా ఇంట్లో ఇలాగే ఒక గొడవ జరిగింది. మా పెద్దమ్మ పినతల్లి మనవరాలు 3వ కూతురికి శ్రీమంతం జరుగుతూ ఉంటే ఇలాగే వాళ్ళ బంధువు విజయకుడు తోడల్లుడు తాలూకా ఫ్రెండ్ ఒకడు వస్తే ఏదో ఒక విషయంలో వాడు గొడవ పెట్టుకుంటే వాడికి బుద్ధి చెప్పడానికని ఒక చిన్న నాటకం ఆడారంట. ఈ విషయం నాకు 5వ ఏట మా నాయనమ్మ చెప్పింది తెలుసా? నీ 5వ ఏట మీ నాయనమ్మ చెప్పింది. ఓ, నీకు ఎంత జ్ఞాపక శక్తే. మరేమనుకున్నారు గీత అంటే? ఇదిగో ఇప్పుడు మనం కూడా ఒక చిన్న నాటకం ఆడి వీడికి బుద్ధి వచ్చేటట్టుగా చెయ్యాలి. వీడి గురించి నాకు ముందే తెలుసండి. నాటకమా? నా వల్ల కాదే. ఇదిగో నేను చెప్పినట్టుగా చేయండి, పెద్దగా ఏం అంతేనంటావా? కష్టపడతావా? అంతే. ఇలా రండి. అది అర్థమైంది కదా? రాయర్ గారు పక్క వీధిలోనేనమ్మా, వెళ్దారా అమ్మా? సరే పదన్నయ్య. గీత, నన్ను వదిలి వెళ్ళిపోతావంటే అబ్బో, సూట్ కేసు ఎక్కడికమ్మా? ఎక్కడికండి? మనం లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు గురించి మాట్లాడిన తర్వాత సరాసరి అట్ట చట్టి మీ ఇంటికి. ఇరుకమ్మా. మరి పర్వాలేదన్నయ్య, ఇలా ఇరుకుండి విశాలమైన ఇల్లుండే వీళ్ళ ఇంట్లో ఉండే కన్నా విశాలమైన హృదయం ఉండి ఇరుకు ఇంట్లో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పద వెళ్దాం. గీత, నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటానే. ఇప్పుడు అది చేసిన చాలు. పదన్నయ్య. ఆలోచించుకోలేమ్మా. ఇంక ఇందులో ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈయన గారితో మాటలు పడితే ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకు లేదు. పద వెళ్దాం. ఏమిటే ప్రతిలాడు ఉంటే తెగ బెట్టు చేస్తున్నావు? నీ చెబుతున్నాక ఏమిటే నువ్వు చెప్పేది? చూస్తున్నావుగా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది. నేను మాత్రం ఏమన్నాను? ఈ ఇంట్లో ఆయన గారికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అన్నాను. తప్ప అన్నయ్య? నేను దాని గురించేనా మాట్లాడుతుంది. ఏడే నువ్వు చెప్పేది? చెట్టుకొచ్చినంత వయసు వచ్చింది, ఆ మాత్రం ముగ్గురుతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసుకోపోతే ఎలా? పెళ్ళంతో ఎలా మాట్లాడాలో ముందు ఆయన గారికి నేర్చుకోమని చెప్పు. చూసా మాటకి మాట ఎలా ఎదురు సమాధానం చెప్తుందా? ఏ పెంచారో దీన్ని వీళ్ళ అమ్మా నాన్న. ఇగో నన్ను ఏమన్నా అంటే పర్వాలేదు, కానీ మా అమ్మ నాన్న ఏమన్నా అన్నారంటే ఊరుకునే చెప్పు. అదో తెగ పొంగి పడుతుంది పుట్టింటి మీద ప్రేమ. పట్టుకోవా రాజాజీ, పట్టుకో. చెటారా ఈయన గారు చెటారా అని పొంగి పొంగి కింద పడి దొరకడానికి ఎవరు సిద్ధంగా లేడు. చెప్పన్నయ్య. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నావా? బాబు ఏదయ్యా ఉండేది చూసావుగా. రేపు నేను ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటే నా స్వామి విన్నావా చెల్లి నారాయణ? బావేమన్నాడు? నువ్వు లేకపోతే ఇంకోగాడు నేర్చుకున్నాడు. అది ఈ వయసులో పెళ్ళం బతుకుండగానే ఇంకొక దాన్ని కొంపకి తెచ్చుకోవాలన్నా, దాన్ని పెళ్లి చేసుకోవాలన్నా అది చట్టరిచ్చే నేరం అని అయ్యగారికి చెప్పన్నయ్య. పెళ్లి చేసుకుంటే నేరం, సహజీవనం చేస్తే నేర కాదని ప్రపంచమంతా ఇప్పుడు అదే ట్రెండ్ జరుగుతుందని చెప్పవయ్యా నీ చెల్లెలకి నారాయణ. అయ్యో నేనంటే బుద్ధి తక్కువై నా కర్మకాలి ఈ ముసలి మొహాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈయన గారు అందాల సుందరాగడికి ఎవరు తెచ్చి పడిపోతుందో అడగాలయ్యా. ఆవిడేంటే ఈయన అలా వీధిలో ఉంచొని చిటిక విజిలేస్తే చాలు 100 మంది వస్తారేమో. అమ్మా అన్న సంగతి నాకు తెలియదు కానీ ఆ బావ కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందమ్మా. ఒక మయ్య అవుతుంది. అదే అమ్మా బ్యాంకు పిల్ల. ఏ బ్యాంకు పిల్ల? నువ్వు బావ లోన్ కోసం బ్యాంకుకి వచ్చారా? అప్పుడు నేను కూడా బ్యాంకులో డబ్బులు వేసుకుందామని వచ్చారా? అవును. అక్కడ ఒక పిల్ల ఆ పిల్ల ఏమందో తెలుసమ్మా? ఏమంది? ఏముంది? అది నా రోజు చెప్పలేదమ్మా. ఇదిగో నువ్వు చెప్పకపోతే నేను చచ్చిన చెప్పు. అబ్బా సంపేత్తనమ్మా. చెప్పు. అది నిన్ను చూపిస్తూ నన్ను చూపిస్తా. బావతోటే మీ అమ్మగారు
కాదే నా భార్యని చెప్పాను నిజం ఒట్టు నేను నిజమే చెప్పాను తెలిసి కూడా అది అన్ని మాటలు మాట్లాడుతుంది మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఏమనలేదే ఇంకేమందో చెప్పండి ఇంకా నా గుర్తు లేదే బావా గుర్తులేదా నటిస్తున్నావా ఉండవయ్యా రాజాజీ చెప్పండి ఇంకా నా చెప్పండి యువర్ అన్లక్కీ మీలాంటి హ్యాండ్సమ్ కి ఇలాంటి ముసలావిని ఫేస్ చేసిన గాడు దుర్మార్గుడు నోటి పాయింట్ చెల్లి నారాయణ అవునా ఇంత వయసు వచ్చినా టిక్కు టక్కు పట్టు టక్ చేసుకుని టిప్పు 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 అంటూ రోజు వెళ్ళిపోతుంటే నేను ఇంకెందుకో అనుకున్నాను ఇలాంటి మాట అసలు సంగతి అమ్మ 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 నాకు ముందే తెలుసు మా పిల్లతల్లి మేనత కుమారి దాని మూడో పెళ్లిలోని వాళ్ళ అమ్మాయి మనవరాలు పుట్టినప్పుడు ఏం చెప్పిందో తెలుసా అందమైన మొగుడుంటే వాడిని కాపాడుకోవడం చాలా కష్టమే తల్లి అని చెప్పింది ఆ విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదమ్మా బ్యాంకులో పిల్లతో సరసాలంటే నాకు తెలుసు అదే బయట పిల్లల సంగతి ఆ దేవుడికి ఎరుకమ్మా అదా సంగతి నాకు అర్థమైంది నేను విడాకులు ఇచ్చేస్తే నేను చక్కగా దాన్ని ఇంటికి తెచ్చుకొని నేను చచ్చినా సరే మీకు విడాకులు ఇవ్వను అంతే. అది ఆ మాట మీదే ఉండమ్మా నువ్వు విడాకులు ఇచ్చావే అనుకో ఈ గోయిందుడు ఆ బ్యాంకి పిల్లతో సరసాలాడుతూ ఉంటే అది నువ్వు తలుసుకొని ఓ మూలను కూర్చొని కుమిలి పోతావై అనుకుంటున్నాడేమో భావనారాయుడు చెల్లెమ్మ ఈ అన్నమయ్య నీకు ఆ పరిస్థితి రాలేదమ్మా కానీ పోలిందా ఎప్పుడు వస్తుందే బావా నీకే నచ్చుకుంది అక్కడి నుంచి పోను బావా హలో అబ్బబ్బబ్బా ఎందుకు నేను అలా విసిగిస్తావు నేను ఇంట్లోనే ఒక సమస్యతో చస్తున్నాను అక్కడే ఉండు ఎటు కదలద్దు రావు తప్పిపోతావు నేను ఇప్పుడే వస్తున్నా అక్కడే ఉండు గొడవతో చస్తున్నాను ఏం మాట్లాడుతున్నావే దగ్గరికి నువ్వు నోరు పోయేవా రాజాజీ సరేనయ్యా నేను నోరు మోస్తాను మరి ఆ సంకలం ఏంది ఏంటిది అదో నీ సంకలం ఊగుతుంది అది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు ఉదయం అడిగితే రాజాజీ తెచ్చాడు అన్నారు ఇప్పుడు అడిగితే నాకు తెలియదు అంటున్నారు ఇంత హడావుడిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు దాని దగ్గరికి కదా ఎక్కడికి బ్యాంకి పిల్లగాడికి నువ్వు నోరు పోయేవయ్యా రాజాజీ సరేనయ్యా ఒక పని చెయ్యి ఈ బ్యాగ్ మా చెల్లెలు ఎగులోని నువ్వు ఎందుకు తగిలిస్తున్నావు గీత నేను బయటికి వెళ్ళే హడావుడిలో నువ్వేదో ఇచ్చావు నేనేదో పట్టుకున్నాను అంతేనే నాకంతా అర్థమైందిలేండి ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే వాళ్ళే సరాసరి ఇంటికి వస్తారే చూసావా అన్నయ్య సరాసరి దాన్ని కొంపకే తీసుకొచ్చేసారట దాన్ని నోరు పెట్టుకోను దాన్ని చేతులు పెట్టుకోను దాన్ని కాళ్ళు తీసేసి ఫైల్ పెట్ట నువ్వు ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరనుకున్నా ఎవరు మన ఇంటి ఓనరు అయితే మరి ఈ బ్యాగ్ అబ్బా ఈ బ్యాగ్ ఇక్కడికి ఎలా తెలియదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది మన ఇంటి లోన్ కోసం ఆ అమ్మాయిని కనుక్కోవడానికి వెళ్ళా అమ్మా బాగా వెళ్ళింది లోన్ కోసమే కానీ ఆ పిల్ల బావలో ఓన్ చేసుకుందమ్మా ఇంకా బావతో నీకు పనే ఉందమ్మా నువ్వు లోపలికి వెళ్ళి నగలు నట్ల డబ్బు డస్క మొత్తం తెచ్చేయమ్మా దేశం కొట్టుకోలేదు ఇలాంటి తిరుగుబోతున్నారైతే మనకెందుకమ్మా రాజాజీ ఇది నా కుటుంబ విషయం నువ్వు నోరు మూసుకొని ఒక మూల కూర్చుంటేనే నీకు మర్యాదగా ఉంటుంది మర్యాద గురించి మీరు చెప్తే తెలుసుకోవాల్సిన కర్మ అంటే పట్టలేదు నాకంతా అర్థమైందిలేండి ఇప్పుడు మనం ఆడింది చిన్న నాటకం అయినా మీ మనసులో ఉన్న నిజం అంతా బయటపడింది నాకేం చెప్పలేదు ఏమిటి అలా చూస్తున్నారు నాకేం అర్థమైందనా ఇప్పటి వరకు మీరేదో సీరియస్ గా వాదులాడుకుంటున్నారని అది సరేరా అదేమిటి మాయా ఉదయం మీరు మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఎదురాను కదా మర్చిపోయాను రా వచ్చి రాగానే ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అత్తయ్య గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు రమ్మని చెప్పి వెళ్ళి పని చూసుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది సరే ఇంతకీ ఈయనెవరత్తయ్య అన్నయ్య మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి దూర బంధువులే నారాయణ 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 అని పిలిచింది ఎవరిని ఇంకెవరిని తమనే నారాయణ ఈ పిలుపు ఎక్కడో విన్నట్లుందండి అదే లేదండి కాదండి మన ఇద్దరి మధ్య వారం రోజుల పరిచయం ఉన్నట్లు గుర్తొస్తుంది అది ఎక్కడ ఎప్పుడు అన్నదే గుర్తుకు రావడం లేదు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు నన్ను ఎప్పుడు చూడలేదు చెల్లెమ్మ నాకు అవసరం చాలా అర్జెంట్ పనులు చెల్లి వస్తానమ్మా నేను కూడా వస్తాను కదా ఎక్కడికి
లాయర్ దగ్గరికి. ఎందుకు? విడాకులకి. ఎవరికి? ఈయనకి నాకు. అవునరా గిరి, ఆ బ్యాంక్ అమ్మాయికి నాకు ఇల్లీగల్ రిలేషన్ ఉందని ఈవిడ వారికి గట్టి నమ్మకం. ఆహా, అది నిజం కాకపోతే ఈ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పండి. ఏది ఈ బ్యాగేనా? అవును. ఆ బ్యాగేరా. అవును మావయ్య, బ్యాంక్ అమ్మాయి అంటున్నారు, ఈ అమ్మాయినా? ఏమయ్యారా? అత్తయ్య, ఈ బ్యాగ్ కి మావయ్యకి ఎటువంటి సంబంధం లేదు. ఈ అమ్మాయి గిఫ్ట్ గా ఇద్దామని తీసుకొచ్చి ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను. ఈ అమ్మాయినే మీ కూతురుగా చేద్దామని అనుకుంటున్నాను. అయ్యో 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 అయ్యో, అనవసరంగా మా ఆయన్ని అవమానించి అనుమానించి ఎన్నెన్ని మాట్లాడతాను. ఇప్పటికైనా అర్థమైందా? చూడు గీత, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను. నా జీవితంలో భాగస్వామి ఎవరైనా ఉంది అంటే వేరే ఈ రాజాజీ మాట విని నన్ను అనవసరంగా అనుమానించావు. నాన్న రాజాజీ, ఏంటమ్మా చెయ్యాల్సిందంతా చేసేసి మెల్లగా జారుకుంటున్నావు? అంటే వాళ్ళిద్దరు గొడవ పడటానికి ఇది పోవడానికి కారణం నేనంటావా? చెబుతా ఏంట్రా? రే రాజాజీ, పిల్లి కళ్ళు మూసుకొని గిన్నెలో పాలన్నీ ఖాళీ చేసేసి మూతి నాకుంటూ కూర్చుందట. దీని అర్థం ఏంట్రా? అంటే దాన్ని ఎవరు చూడలేదని. అంటే వాళ్ళిద్దరు గొడవ పట్టడానికి కారణం నేనంటారా? భీమవరంలో పట్టా, అమలాపురంలో పట్టారు, విజయనగరంలో పట్టావు. అక్కడ ఇలాంటి కేసులో 4 ఉతికితే ఇదిగో 6 నెలల తర్వాత ఊరు ఊర్లో నాకు సన్మానం చేశారంటే ఏమిటో అనుకున్నాను. చెప్తాను మావయ్య, 1 పావు గంటలో ఈ రాజాజీ గారి నాటకానికి తెరదీస్తా. రే రాజాజీ, నీతో కలిసి భోంచేసి చాలా కాలం అయిందిరా. అమ్మో పోదినవా? అంటే ఇసు పెట్టడం, గోళ్ళలో కూతురు పెట్టడం, ఎప్పుడు అమ్మా బుద్ధి వచ్చిందయ్యా. ఏతమ్మా పాలకులలో మీలాంటి ఆదర్శ దంపతులు విడదీసి వాళ్ళ సొమ్మంతగా చేశారమ్మా. మరి రాజమండ్రి అక్కడ కూడా అర్థం చేశారయ్యా పోలీసు అయినా. అసలు వీడి వృత్తి ఏంటో తెలుసా మావయ్య? ఏమరా ఏదో నాటకాలు ఆడుతుంటాడంట, అందులో నారదుడు వేషం పెక్యులర్ గా వేస్తుంటానని చెప్తున్నాడు. అదీగాక ఏదో బిజినెస్ ఉందని చెప్తున్నాడు. అది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఉందని చెప్తున్నాడు. వీడు మీకు నిజమే చెప్పాడు మావయ్య. నాటకాలు ఆడతాడు, స్టేజీ మీద కాదు. అమాయకులైన భార్యాభర్తల మధ్య నారదుడిలా చేరి కలహాలు పెట్టడంలో వీడంతటి వాడు లేడు. స్టేట్ ఫేమస్ ఆర్టిస్ట్. ఎరా అంతేనా? అమ్మా అమ్మాయి దండం పెడతారమ్మా. ఇన్నాళ్ళు లేనిపోయి మీలాంటి వాళ్ళు ఎడదీసి వాళ్ళ సొమ్ములు కాజేయటమే వృత్తిగా బ్రతికారమ్మా. సీతారామ లాంటి మీ ఇద్దరి మధ్య మారించులా చేరి మీకు విభేదాలు సృష్టించి మీ డబ్బు నగలు దోసుకోవాలనుకున్న క్షమించమ్మా. దుర్మార్గుడా, సమయానికి మాలు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంపంత గుళ్ళు చేసుకునేదాన్ని కదా నీ మాట నమ్మి నేను ఊరికి వదిలిపెట్టు. శాంతి 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 శాంతి. ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి బంధువులు కాని బంధువులు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని నాన్న నాన్న అని ప్రేమలు కురిపిస్తే ఊడు పెళ్ళాల మధ్య జగడాలు పెట్టి జాతర చేసి నిలువు దోపిడీ చేస్తారని ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని చూడలేదు. ఇలా మనం ప్రవర్తిస్తే మనమే కాదు నష్టపోయేది, ఎందరో అమాయకులు. చూడు గీత, మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చేవి కొన్ని సమస్యలు అయితే మరికొన్ని సమస్యలు ఇదిగో ఇలాంటి ఆషాఢభూతుల వలన వస్తూ ఉంటాయి. అసలు సమస్య మూలాలను గ్రహించి పరిష్కార దిశగా ప్రయాణిస్తే రాధామాతలకు ప్రతీకలైన భార్యాభర్తలంట అష్టపదులు తాండవిస్తూ ఆ ఇల్లు ఆనందమాయిగా ఉంటుంది. అవునా? ఈ నాటక సమర్పణ నడిపల్లి వెంకట సుబ్బారావు